సంగం మండలం లిమిట్స్ లోని జాతీయ రహదారిపై ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని హైవేపై నిర్వహిస్తున్న దుకాణాలు, డాబాల యజమానులకు నైట్ 10:30 లోపల మూసివేయాలని, ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి దుకాణ యజమాని పాటించాలని, ప్రతి హోటల్ దుకాణాల ముందు సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాలని, రాత్రి వేళల్లో షాపుల ముందు గుంపులుగా కూర్చోబెట్టకూడదని, ట్రాఫిక్ రూల్స్ ని అందరూ పాటించాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, షాపుల వద్ద ఎవరితోనూ మద్యం తాపించకూడదని, మద్యం అమ్మకూడదని, దుకాణాల ముందు వాహనాలను జాతీయ రహదారిపై ఉంచకూడదని తెలిపారు. ఈరోజు మన సంఘంలోని సంఘం విలేజ్ లో ఉన్న నేషనల్ హైవేలో ఉన్న వ్యాపారులందరినీ కూడా హోటల్స్, అదర్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళకి ఒక మీటింగ్, అవేర్నెస్ మీటింగ్ కండక్ట్ చేశాము. ఈ అవేర్నెస్ మీటింగ్ లో భాగంగా వాళ్ళకి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా హోటల్ దగ్గర పార్కింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. అట్లానే యాక్సిడెంట్ కి సంబంధించి ఫ్లెక్సీస్ మేము ఇస్తాం. ఫ్లెక్సీస్ వాటన్నిటిని కూడా వాళ్ళు హోటల్స్ దగ్గర పెట్టుకోవాలి. ట్రాఫిక్ సూచనలకు సంబంధించిన విషయాలు యజమానులకి గట్టిగా హెచ్చరించడం జరిగింది. వాళ్ళ హోటల్లో ఎవరైనా మద్యపానం తాగించినా కానీ, అట్లానే అమ్మినా కానీ వాళ్ళ మీద కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కరెక్ట్ గా పోలీస్ వాళ్ళు మేము చెప్పిన టైంని ఫాలో అవ్వాలి. నైట్ 10 కల్లా వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా మూసేయాలి అని చెప్పి ఈరోజు వీళ్ళందరికీ కూడా అవేర్నెస్, అలాగే ప్రతి హోటల్ వాళ్ళు కూడా వాళ్ళ హోటల్ సీసీ కెమెరా, హోటల్లోకి వచ్చేది వెళ్ళి రోడ్డు మార్గాలకు సంబంధించి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాము.